శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశిస్తూ దాని ద్వారా ఈ ప్రపంచం అంతటికీ అంటే మనిషికి అతడు ఒక మంచి సందేశం, మంచి జీవనం గడపడానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. అదే భగవద్గీత రసం. నీ మనోయుద్ధభూమి సంశయము, భయము, అంతము లేని కోరికలతో చేసే యుద్ధంలో ఎలా విజయం వరించుకోవాలో శ్రీకృష్ణ భగవానుడు నీ అంతరంగములో నీ జీవన రథసారథిగా నీకు ఎల్లప్పుడూ విజయకేతనాన్ని ఎగురువేస్తారు. నీవు ఆత్మస్వరూపుడివి, నీవు సాక్షి స్వరూపుడివి. దేహము మనస్సును సాక్షిగా స్ఫురణలో తెచ్చుకోవాలి. అప్పుడు దేహము మనసుతో ఉన్న దుఃఖము, భయము, బాధ, రాగము, ద్వేషము ఇవి నీ వరకు రావు. శరీరానికే మరణం కానీ ఆత్మకు మరణం లేదు. అందరూ ఆత్మస్వరూపులే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అందరూ ఉంటారు. ఎవరికీ మరణం లేదు. శరీరం మాత్రమే మరణించగలది. అంతే. అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. కాబట్టి శరీరాన్ని, మనస్సుని నేనే అనే భావనతో చూసినప్పుడు దానిలోనే బంధీకృతం అయిపోయి చిక్కుపోతారు. ఆ దుఃఖము, భయము మీకు ఆవహించేస్తూ ఉంది. స్వధర్మము పరధర్మము కంటే గొప్పది. నిష్కామ కర్మ చేయాలి. కర్మ ఫలితము ఆలోచన నిర్మూలించి నీ కర్మను చేయటం నీ విధి. స్థితప్రజ్ఞుడివై ఉండు. అంటే దేనిపై రాగము, క్రోధము, భయము, ద్వేషము ఉండకూడదు. సమూలంగా నీ మనస్సు నుంచి వీటిని నిర్మూలించు. కామము అంటే కోరిక. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామానికి స్థావరాలు. మొట్టమొదటి నీవు ఇంద్రియములను అదుపులో ఉంచుకొని జ్ఞాన విజ్ఞానమును నశింపచేయనట్టి మహాపాపి అయిన ఈ కామమును నీ నుంచి నిశ్శేషముగా పారద్రోళము. భక్తి ప్రక్రియలతో, శ్రవణ, మనన, అధ్యయన, జప, ధ్యానాది సాధనలతో, సేవా కార్యక్రమాలతో ఈ కామమును నీవు పారద్రోళవచ్చు. ఇది భగవద్గీత రసం.